ఇక అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి గుడ్ న్యూస్. H1B వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరటనే చెప్పాలి. ఎందుకంటే ఇది క్లారిటీ లేకుండా ఉంది ఇప్పటివరకు. అంటే ఇప్పటివరకు అక్కడ F1 స్టేటస్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులు వాళ్ళు H1Bకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక వాళ్ళ ఎంప్లాయర్ ఈ $1,00,000 చెల్లించాలా అక్కర్లేదా అనే ఒక మీమాంస నెలకొన్న పరిస్థితి మనం నిన్నటి వరకు కూడా చూసాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం USCIS ఏదైతే ఉందో అది క్లారిటీ ఇస్తోంది. ఆల్రెడీ US యూనివర్సిటీస్లో F1 స్టేటస్లో ఉన్న విద్యార్థులు వాళ్ళు H1B వీసాకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ ఎంప్లాయర్ ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు అనేది ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ $1,00,000 ఫీజు కేవలం విదేశాల నుంచి అమెరికాలోకి అడుగు పెట్టాలనుకొని H1B అప్లై చేసుకునే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేది స్పష్టమైన పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ క్లారిటీ లేక చాలామంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. నిన్నటి వరకు విద్యార్థుల పేరెంట్స్ కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రస్తుతం F1 నుంచి H1కి ట్రాన్స్ఫర్ అవుతున్న వాళ్ళు కానీ లేదంటే యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత OPT స్టేటస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఈ $1,00,000 ఫీజ్ అనేది వాళ్ళని హైర్ చేసుకునే ఎంప్లాయర్కి వర్తించదు అనే ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక కీలక ప్రకటనగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తుదారులకు అంటే వాళ్ళని హైర్ చేసుకునే ఎంప్లాయర్స్కు ఈ $1,00,000 వర్తిస్తుంది అనేది క్లారిటీ వచ్చింది.